చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంబిక కనిపించట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. చూడు, దయచేసి నాకు నీ మీదున్న గౌరవాన్ని కోల్పోయేలా చేయొద్దు ప్లీజ్. నీ ఇష్టం రా, నేను చెప్పాల్సింది చెప్పాను. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఏంట్రా వీళ్ళందరూ నా ప్రేమ పిచ్చిదంటున్నారు? ఎరా మరీ అంత పిచ్చోల్లా కనిపిస్తున్నానా? నా మనసుకు తెలుసురా నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో. గంజాయి వనంలో తులసి మొక్కలా అంబిక పుట్టింది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు అంబిక ఎక్కడికి చేరాలో అక్కడికే వచ్చింది కదా. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎందుకు తనని కూడా ఒక శత్రువులాగే చూస్తున్నారు? పాపం అంబిక నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, నన్నే తన సర్వస్వం అనుకుంటోంది. కానీ వీళ్ళందరూ తమ స్వార్థం కోసం తనని నన్ను వేరు చేయాలని చూస్తున్నారు. ఊరుకో బ్రహ్మన్న, నీ ప్రేమ గురించి నీకు తెలిసినంతగా వీళ్ళెవరికి తెలియదని అర్థమైంది కదా. వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకేంటి? ముందు నువ్వు కూల్ అవ్వు. ఎలా కూల్గా ఉండనురా? ఒక పక్క అంబిక కనిపించట్లేదన్న బాధ, ఇంకో పక్క వీళ్ళందరూ నన్ను ఎత్తిపడవడం. ఎలా కూల్గా ఉండమంటావు? ప్లీజ్ బ్రహ్మన్న, ప్లీజ్. బ్రహ్మన్న, ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయి. అన్నోన్ నెంబర్ రా. ఇప్పుడు నేను ఏ ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనురా. మాట్లాడడం అంటూ జరిగితే అది అంబికతోటే అవ్వాలి. ఏమో, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో. నాకు అంబిక కంటే ఇంపార్టెంట్ ఏది కాదురా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. కావాలంటే నువ్వు మాట్లాడు. హలో హలో, అంబిక. ఏంట్రా ఆటలుగా ఉందా? లేదు బ్రహ్మన్న, అంబికనే మాట్లాడుతుంది. అవునా? హలో అంబిక. బ్రహ్మ, ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? నువ్వు కనిపించక, నీతో మాట్లాడక నేను పిచ్చోన్నైపోయాను తెలుసా? నేనేంటో నీకు తెలీదా? నువ్వు నా పక్కన లేకపోతే నేనేమైపోతానో నీకు తెలీదా? ఎందుకు ఇలా చేసావు అంబిక? అయ్యో కూల్ బ్రహ్మ, కూల్. నేనెక్కడికి వెళ్ళలేదు, నేను బానే ఉన్నాను. కానీ నేను బాలేను అంబిక. ఇంకాసేపు నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయి ఉంటే, నువ్వు నాతో ఫోన్ మాట్లాడకపోయి ఉంటే నేనేమైపోయావన్నో నాకే తెలీదు. అయ్యో చో చారీ కన్నా, చారీ బంగారు, చో స్వీట్ ఆఫ్ యూ. ఏంటి, నేను ఏడుస్తుంటే నీకు నవ్వొస్తుందా? కాదు, ప్రేమొస్తుంది. చాలే ఊరుకో. నా ప్రేమను పరీక్షిస్తున్నావా లేక నన్ను శిక్షించాలనుకుంటున్నావా? అయ్యో బ్రహ్మ ప్లీజ్, నేనిదంతా కావాలని చేయలేదు. నిన్న ఈవినింగ్ నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ లేట్ అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, అంతే. మరి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేనిక్కడ ఎంత రిలాక్స్ అయిపోయేవాన్ని. నీ మాట వినక నేను తట్టుకోలేకపోయాను తెలుసా? ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు. నిన్ను అర్థం చేసుకుంటాను, కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూడు, పిచ్చి పిచ్చి కారణాలు చెప్పకు. నువ్విప్పుడు కనిపిస్తే ఇప్పుడు నీ 2 చెంపలు వాయించేస్తాను. కావాలంటే చంపేసుకో, నేను నీదాన్నే కదా. నువ్వు ఏమైనా చేసుకో. ఈ మాటలే వద్దనేది. చూడు, తొందరగా ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి వచ్చేసి.
రాకుండా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానా? ఉండు ఉండు. నేను లేకుండా ఉండగలను అనుకుంటే అక్కడే ఉండిపో. అయ్యో, చిన్న పిల్లాళ్ళ ఎందుకలా బాధపడతావు బ్రహ్మ? నేనొచ్చేస్తాను. ప్లీజ్, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నేనేం బాధపడట్లేదు. నా కళ్ళే కన్నీళ్లు పెట్టేస్తున్నాయి. నాకు తెలియకుండానే నా గుండె కరిగిపోతుంది. నాకు తెలియకుండానే నా మనసు వీక్ అయిపోయింది. అన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఎందుకంటే నాది అనుకున్నదేది నా చేతిలో లేదు. అంతా నీకిచ్చేశాను కదా. నువ్వు నా దగ్గరుంటే అవి స్ట్రాంగ్ అవుతాయి. నువ్వు దూరంగా ఉంటే అవి వీక్ అవుతాయి. సరే సరే, సారీ. నాకు సారీలొద్దు, నువ్వు కావాలి. నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నా వెంటనే ఇంటికి వచ్చేసేయ్. అలాగే, నేను దారిలోనే ఉన్నాను బ్రహ్మ. నువ్వు కంగారు పడకు. 5 నిమిషాల్లో నేను ఇంటి ముందు ఉంటాను. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఫోన్ పెట్టేసి ఇమ్మీడియట్గా బయలుదేరు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. పిచ్చోడా, ఒక్కరోజు కనిపించకపోతేనే నరాలు తెగిపోయేలా టెన్షన్ పడిపోయావు. ఇప్పుడు నేనివ్వబోయే షాక్కి ఇంకెలా రియాక్ట్ అవుతావో. అయ్యగారు, వేణుబాబు, చంద్రిక ఆంటీ. ఏంట్రా, ఏమైంది? ఏంట్రా నీ గోల? అసలు మేము అంబిక కనిపించట్లేదనే బాధలో ఉంటే ఆ బాధ నుంచి మీరందరూ రిలీఫ్ అవడానికి పిలిచాను వేణుబాబు. ఏంట్రా నువ్వనేది నాకు అర్థం కావడం లేదు. బ్రహ్మణ, నీ నోటితో నువ్వే చెప్పేసే. రే కన్నా, నువ్వే చెప్పు. ఏం లేదు అయ్యగారు, రాత్రి నుంచి కనిపించకుండా పోయిన అంబిక తిరిగి మన ఇంటికి వచ్చేస్తుంది. రేయ్ కన్నా, నువ్వు చెబుతుంది నిజమేనా? అవునన్నా, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడింది. అమ్మయ్యా, నా కోడలు ఎక్కడుందో ఎలా ఉందో అని కంగారు పడిపోయాను. క్షేమంగానే తిరిగి వస్తుందిగా, తను సంతోషంగానే ఉందిగా. ఇప్పుడే బ్రహ్మణతో మాట్లాడింది అయ్యగారు. అంబిక చాలా సంతోషంగా ఉంది, క్షేమంగా ఉంది. ఇంకో 5 నిమిషాల్లో మన ఇంటి ముందు ఉంటుంది కూడా. అవునా? పాపం అంబిక కనిపించలేదని ఇంట్లో ఒక్కొక్కరు ఎంత బాధపడిపోయారో. ఏమో, ఎవరు ఫోన్ చేశారో, ఎవరు మాట్లాడారో. బ్రహ్మ ఏ మూడ్లో ఉండి మాట్లాడాడో. స్వయంగా నేనే మాట్లాడానత్తా. నాతో మాట్లాడింది కూడా అంబికనే. ఒక్క పూటకే గుర్తుపట్టలేనంతగా ఏం మారిపోలేదు తన గొంతు. రామేశ్వరం వెళ్ళినా సరే శనీశ్వరం వదిలినట్టు దరిద్రం వదిలిందనుకుంటే మళ్ళీ దాపరిస్తుంది. మరైతే ఇంకేం చేద్దాం ఆంటీ? వెంటనే అంబికకి స్వాగతం పలకడానికి సర్వం సిద్ధం చేయండి. అంటే హారతి ఇవ్వడానికి ఏర్పాటు చేయండి. నేను ఏర్పాటు చేస్తాను. అన్నట్టు తను వస్తుంది, ఓకే. మనందరం సంతోషంగా ఉన్నా ఓకే. మరి బయటున్న కాత్యాయని మహదేవుల సంగతేంటి? మనం అంబికను ఏదో చేశామని తెగ ఆవేశపడిపోయి వీరవనితలాగా ఓ తెగ విర్రవీగిపోయింది కదా. అంబిక తిరిగి మనింటికొస్తుంటే చూడ్డానికి వాళ్ళ కళ్ళు పేలిపోతాయేమో. చంద్రిక, చూడు, మరొకరి విషయంలో చెడుగా ఆలోచించడం తప్పు. అంబిక మన ఇంటికి తిరిగి రావడం చూసి వాళ్ళేమనుకుంటారో అనుకోవడం మనకనవసరం. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నది అన్నది మాత్రమే మనకి సంతోషకరమైన విషయం.
అందరూ ఇదొక్కటే దృష్టిలో పెట్టుకోండి. మనం ఇంత మంచితనాన్ని ప్రదర్శించడం వల్లే వాళ్ళు వాళ్ళ క్రూరత్వాన్ని ప్రదర్శించి మన ఇంటి పరువుని వీధికి ఈడ్చాలనుకున్నారు. రైట్. ఛే, ఇలాంటిదేదో జరుగుతుందని ఆశిస్తే ఆ అంబిక తిరిగి రానే వస్తుందా? కాత్యాయని శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. సరే సరే, మనం అందరం ఇక్కడే ఉంటే ఎలా? భగవంతుడా, మా బాధలు అర్థం చేసుకొని మా నిరీక్షణకు తెరదించి అంబికను తిరిగి ఇంటికి రప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ చల్లని దీవెనలు మా కుటుంబం మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. అమ్మా అంబిక, ఎక్కడికెళ్ళావమ్మా? ఏమైందమ్మా? అయ్యో, నన్ను క్షమించండి మావయ్య గారు. లేమ్మా. పొరపాటైపోయింది. చూడమ్మా, నువ్వు ఎప్పుడు ఎలాంటి పొరపాటు చేయవని మాకు తెలుసు కదా. ఏంటి అంబిక, నీ ఇష్టానుసారంగా అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? ఇక్కడ మేము అందరం ఏమైపోవాలి? నేను ఒకడిని ఉన్నాను అన్న సంగతే మర్చిపోయావా నువ్వు? బ్రహ్మ ప్లీజ్ కోప్పడుకో. నీకిది కోపంలా అనిపించిందా? నువ్వు కనబడకపోయేసరికి నేను పడ్డ ఆవేదనను అడుగు, అప్పుడు తెలుస్తుంది. కాబోయే భార్య కనిపించలేదని నువ్వెంత బాధపడ్డావో, ఈ ఇంటికి కాబోయే కోడలు కనిపించలేదని మేము అంతే బాధపడ్డాము. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తరువాత అంబిక మనందరికీ ఎంతో దగ్గరయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో తన అలా కనిపించకుండా ఉండటం మనందరం తట్టుకోలేకపోయాం. నిన్ను మేమంతా కలిసి ఏదో చేశామని అదిగో మీ మేనత్తగారు అక్కడ కూర్చొని నీకోసం ధర్నా కూడా చేస్తున్నారు. మేము మరీ అంత మనుషుల్ని చంపుకు తినేవాళ్ళలా కనిపిస్తున్నామా? పిన్ని ప్లీజ్, నేను చూసుకుంటాను కదా. ఏంటి ఈ మధ్య నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు? నీ ప్రవర్తన నచ్చకే కదా నిన్నొద్దనుకొని ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నీకేంటి, లేకుంటే నీకేంటి? అసలు నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? కోపతాపాలున్నంత మాత్రాన నువ్వు నా మేనకోడలివి కాకుండా పోవు, నేను నీ మేనత్తని కాకుండా పోను. మేనత్తవే అయితే నేను బాగుండాలని కోరుకో, నా మంచి కోరుకో. మీ ఇంట్లో ఉండలేకే కదా నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీళ్ళందరి మధ్య ఎంతో హాయిగా ఉన్నాను.
నేనేదో పొరపాటున ఒక్క రాత్రి కనిపించకుండా పోతే దానికి నువ్వేదో ఆవేశపడిపోయి ఇక్కడి దాకా వచ్చి ధర్నాలు రాద్ధాంతాలు చెయ్యాల్సిన అవసరం లేదు. అసలు మా మావయ్య గారి కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు? పరువు ప్రతిష్టలకి పెట్టింది పేరు. వాటికి అర్థాలు కూడా తెలీదు కదా. అమ్మా అంబిక, ఫోన్లు వదిలేయమ్మా. రామ్మా, ఇంట్లోకి వెళ్దాం. లేదు మావయ్య గారు, ఇలాంటి వాళ్ళకి మనం గట్టిగా సమాధానం ఇవ్వకపోతే ఇదే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. నువ్వేంటి అక్కొస్తే అక్క వెనకాల గేసుకొని వచ్చేస్తావా? వెనక ముందు ఏం ఆలోచించవా? నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవా? చూడు, ఈ ఇంట్లో వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. వీళ్ళు తలుచుకుంటే మనుషుల్ని చాలా ఈజీగా మాయం చేయగలరు. మీ అమ్మని కూడా నీకు అలాగే దూరం చేశారు. మహాదేవా, మావయ్య గారు, నేను మాట్లాడతాను. ప్లీజ్ దయచేసి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు పెద్దనాన్నా? మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళు ప్రాణం పోసే మనుషులే గాని ప్రాణం తీసే మనుషులు కాదు. అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని సైతం పణంగా పెడతారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. అయినా అది మా అమ్మ విషయం. నువ్వెందుకు తలదూరుస్తున్నావు? మా అమ్మని ఎవరు చంపారో ఏంటో నిజానిజాలు నేను తెలుసుకుంటాను. చూడండి, దయచేసి ఇంకాసేపు ఇక్కడే ఉండి నన్ను ఇంకా ఇరిటేట్ చెయ్యొద్దు. బయలుదేరండి. ఇంకా చూస్తారేంటి? నేను కనిపించకుండా వెళ్ళిపోయాననే కదా వీళ్ల మీద నిందలు మోపడానికి ఇక్కడి దాకా వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇక వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అక్క, వెళదాం పద. మావయ్య గారు, పదండి వెళ్దాం. ఇంత తెలివి తక్కువ వాళ్ళంతా ఒకే ఇంట్లో ఎలా ఉన్నారా? మనిషిని నమ్మితే ఇంత గుడ్డిగా నమ్మేస్తారా? ఇలా అయితే చాలా కష్టం మీతో. అందుకే మీరు అంతలా బాధపడుతున్నారు, నేను బాధ పెడుతున్నాను. అంబిక, ఏయ్, ఏమైంది? ఏం లేదు. లేదు, నీకేదో అయింది. నువ్వు ఇలా సడన్గా ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళడం, నువ్వు కనిపించడం లేదని మేమంతా కంగారు పడ్డాం. ముఖ్యంగా నేను ఇంత తల్లడిల్లిపోవడం, ఇదంతా చూస్తుంటే మన ప్రేమకు ఏదో దిష్టి తగిలినట్టు అనిపిస్తోంది అంబిక. అవును బ్రహ్మ, నాకు కూడా భయంగానే ఉంది. మనం ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేదు బ్రహ్మ. అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి. ఇన్నాళ్ళు మా అత్తే కక్ష సాధించాలని చూస్తోందని చాలా భయపడుతూ ఉండేదాన్ని. చూస్తున్నావు కదా,
ఈ రోజు కూడా వచ్చి ఎంత పెద్ద రాద్ధాంతం చేసిందో. ఆవిడికి తగ్గట్టే ఈ ఇంట్లో కూడా మనల్ని వ్యతిరేకించే వాళ్ళున్నారు. చచా, అలాంటిదేం ఫీల్ అవ్వకు. నువ్వు నాతో ఉండగా నిన్ను ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. ఏంటిది? అదే, మనకు దిష్టి తగులుతోందని అన్నాను కదా. అలాంటిదేం జరగకుండా మన కోసం స్పెషల్గా పూజ చేయించి తీసుకొచ్చిన ప్రసాదం. తిను. నువ్వే తినిపించు. ఫస్ట్ టైం అనుకుంటా. ఏంటి? అదే, ఒక లడ్డూకి ఇంకో లడ్డూ తినిపించడం. చెయ్. హే, తిను. ఏంటి? తిను. నిన్నటి వరకు నేనా నేను చూసాకేలేనా నిన్నెలా కలిసేనాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే వేచి చూస్తూ ఉన్నా నన్ను మెప్పించావే నిన్ను చూస్తూనే బ్రతికేస్తానే